మరి మరి అప్పులు పోవాలి కదన్నా, మరి తిప్పలు పోవాలి కదన్నా అంటే అప్పులు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అప్పులు అందరికీ ఉండయి, తిప్పలు అందరికీ ఉండయి. నేను చెప్తున్నా, డబ్బు అవసరమే. దేనికి అవసరము? చిన్నప్పటి నుంచి నిన్ను దేవుడు పోషించలేదా? నన్ను పోషించలేదని నేను తినలేదన్న అన్నోళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తరు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒక విధంగా మనము బ్రతుకుతానే వచ్చాం. కాబట్టి దేవుడు పోషిస్తాడు, నమ్మదగిన వాడు. బైబిల్లో కూడా రాయబడి ఉంది, సూది బెజ్జములో ఒంటె దూరిద్దంట. అది సాధ్యమేనా? సూది బెజ్జములో ఒంటె దూరడం అంటే సాధ్యమా? క్యామెల్ దూరిద్దా దాంట్లోకి? అసాధ్యం. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేర్చబడడంట. ధనవంతుడు అంటే ఎవరు తెలుసా? నీ హృదయము నిండా ఆలోచనలు కలిగి ధనం మీద వెర్రి మోహంతో నువ్వు ఉంటావు చూడు. వెర్రి మోహం కలిగి డబ్బు 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 అని ఉంటావు చూడు. ఆ డబ్బుతో ఇక్కడే అయిపోవడమే కానీ అక్కడ చేర్చబడలేదని నేను చెప్పలేదు, బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడు లాజరు సంగతి మీకు తెలుసు, వాళ్ళు ఎక్కడికి పోయారు కూడా మీకు తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని